అందరికీ నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ సార్ ఏం చెప్తున్నాయంటే కారణ జన్ముడి కడుపులంట రాక్షసి పుట్టిందంట. కారణ జన్ముడు అంటే ఎవరు కావచ్చు? డమరుగో సినిమాలో నాగార్జున అనుకుంటురా? కాదు కాదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంట కారణ జన్ముడు అంట. మరి ఆ కారణ జన్ముడి కడుపుల రాక్షసి ఎవరంటే కవితక్క రాక్షసి అంట. నెలకు 4-5 లక్షల రూపాయల జీతం తీసుకొని పామదుల వండుకుంటాడు కారణ జన్ముడు అవుతాడు ప్రభాకర్ సారు. అది నాలుగు తాటిమట్ట పాడైపోను. కనీసం 6 నెలలకు ఒకనాడన్న అసెంబ్లీలో అడుగుపెట్టినోడు కారణ జన్ముడు ఎట్ట అవుతాడా? జర్నల్ల సిగ్గనిపించాల పాడే మాట్లాడేటప్పుడు ప్రజలారా గిట్ట అడగొచ్చో లేదో నాకైతే తెలియదు. కానీ కారణ జన్ముడు అంటే ఎట్ట ఉంటాడు, నలుగురికి ఉపయోగపడతాడు కారణ జన్ముడు అంటారు. ఈ నాశనం అయిపోను. గెలిచిన నాటి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా 2 సార్లు వచ్చే 60-70 లక్షల రూపాయల జీతం ఎత్తుకొని పాయే గాయనంట కారణ జన్ముడు అంట. ఆ కారణ జన్ముడి కడుపులో ఈ రాక్షసి పుట్టిందంట. మరి ఈ రాక్షసి ఇయ్యాల పుట్టిందా? ఈ రాక్షసి ఇయ్యాల పుట్టిందా? అవి ఏనాడో కదా పుట్టింది. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క అయిందట. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క అయిందంటే అర్థమైంది, ఈమె వ్యాపారాలు కాపాడుకుంటుంది కంటే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్క అయిందట. మరి నిన్న మనకి ఈ వ్యాపారాలు మొత్తం కాపాడింది గీలే కాకుండా వచ్చినా గీలే కదా. వీళ్ళు అధికారం లేదు కాబట్టి రాజకీయ నాయకులకు సిగ్గుండదు, అది శ్మశానానికి ముగ్గుండదు అనే సమస్య ఉండే కదా. వీళ్ళకు అవన్నీ ఉండేవి కాబట్టి ఎవడు అధికారులు ఉంటే వాళ్ళ సోపతి పోతురేమో. కానీ మరి నిన్నమన్న కవితమ్మ మంచిదెట్లాయే, ఇవాళ రాక్షసి ఎట్లాయే అంటే వీళ్ళెంబటి ఉంటేనేమో మంచోళ్ళు, వీళ్ళని ఇచ్చిపెట్టి ఎవరైనా జనాలకు నిజాలు చెప్తారు ఎవరు రాక్షసులు అన్నట్లు లెక్క. అవునా కాదా? ప్రజలారు చెప్పు. కారణ జన్ముడు అంట. కారణ జన్ముడు యాడికెళ్ళి కారణ జన్ముడు అవుతాడు నాకు అర్థం కాదు. కానీ